ఈరోజు ఉదయం డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందు ఒక జంట ఆత్మహత్యాయత్నం చేయటం జరిగింది. వీళ్ళు రాజమండ్రికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. అయితే పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి వీళ్ళు ఆత్మహత్యకు పాల్పడకుండా వీళ్ళని కాపాడటం జరిగింది. దాని తర్వాత వీళ్ళని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగా తెలుసుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే, వీరికి రాజమండ్రిలో 1200 గజాల స్థలం ఒకటి ఉందని, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక మున్సిపల్ కార్పొరేటర్ కబ్జా చేయటం జరిగిందని, దాన్ని వెనక్కి ఇప్పించాల్సిందిగా పోలీసుల దగ్గరకు వెళితే కేసు తీసుకోవట్లేదని, ఆ స్థలం వదిలేయాలని చెప్పి ఎన్నిసార్లు అడిగినా సదరు కార్పొరేటర్ కూడా వీళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పి, సో కాబట్టి వారి స్థలం వాళ్ళకి దక్కనటువంటి నేపథ్యంలో, పోలీసులు కూడా సహకరించినటువంటి నేపథ్యంలో ఇక ఆత్మహత్య తప్ప వేరొక దారి లేదు అని చెప్పి వచ్చి నేరుగా పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందే ఈ కార్యక్రమంకి పాల్పడటం, ఈ ఘటనకి పాల్పడటం, దీన్ని పోలీసులు అడ్డుకోవటం జరిగింది. ఓవరాల్గా ఈ అంశం మీద వెంటనే స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సంబంధిత పోలీసులకు ఫోన్ చేసి పలానా వాళ్ళని పంపిస్తున్నాము, వీళ్ళ కేసుని ఒకసారి పరిశీలించి వీళ్ళకి తగినటువంటి న్యాయం చెయ్యండి అని చెప్పి పోలీసులకు ఆదేశాలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది సమాచారం.